తగ్గించాలి సిఎన్జి రేట్లను వెంటనే, తగ్గించాలి సిఎన్జి రేట్లను వెంటనే. ఢిల్లీలోకి వెళ్ళేసరికి 80 రూపాయలు, హైదరాబాద్ 97 రూపాయలు. ఏ రకంగా గ్యాస్ ఉంటుంది? మనకే 101 రూపాయి ఉందంటే వాళ్ళకి 80 రూపాయలు ఉంటుంది. ఏ రకంగా? అదేమనంటే మా ఇష్టం. ఎన్నో కష్టాలు పడుతూ చాలా మంది చనిపోతున్నారు కూడా. డీజిల్ ధరలు తగ్గిస్తా ఉన్నారు, సిగ్గుండాలండి లోకేష్ గారు. ఇంకా విషయం ఏంటంటే వీళ్ళు మాత్రం ఫ్లైట్లో తిరగొచ్చు, మిగతా వాళ్ళు మాత్రం సామాన్యులు మాత్రం రిక్షాల్లో ఎక్కండి, సైకిళ్ళు కొనుక్కోండి. సామాన్య ప్రజలు కుదేలైపోతున్నారు. పెరిగిన ధరలు ఒకవైపు. నిర్మలా సీతారామన్ గారు తెగ చెప్పారు, రూపాయలు వాళ్ళ 96 పైసలు చేరింది. ఇది అసమర్థ ప్రభుత్వం, చేతకాని ప్రభుత్వం. ఆటో సిఎన్జి గ్యాస్ 101 రూపాయి 15 పైసలు ఉంది. అదే ఢిల్లీలో 80 రూపాయలు ఉంది గ్యాస్, హైదరాబాద్లో 97 ఉంది. ఇక్కడ విజయవాడ నుంచి రాజోల నుంచి గ్యాస్ సప్లై అవుతుంది. విజయవాడలో గ్యాస్ ఎంత ఉండాలి? 101 రూపాయి గ్యాస్ ఏంటి? విజయవాడ ఏ పాపం చేసింది? ఆటో డ్రైవర్లు ఏ రకంగా చూస్తున్నారు ఆటో డ్రైవర్లని? ఈ చలాలను బేభత్సం అయిపోయినాయి. దానివల్ల ప్రతి ఆటో డ్రైవర్ ఇబ్బంది పడుతున్నారు. దాని గురించి ఏదైనా ఆలోచించండి. లేదు అనుకుంటే ఆటో డ్రైవర్లు ఊరేసుకోవడం సావడం పక్క. యుద్ధం ఎక్కడ జరుగుతుందండి? ఇరాన్లో జరుగుతుంది యుద్ధం. ఇరాన్లో జరుగుతుంటే రాజోల్ గ్యాస్ విజయవాడ కాకినాడలో దగ్గర రాజోల్ గ్యాస్ ఢిల్లీలోకి వెళ్ళేసరికి 80 రూపాయలు, హైదరాబాద్ 97 రూపాయలు. ఏ రకంగా గ్యాస్ ఉంటుంది? మనకి ఎంత ఉండాలి గ్యాస్? ఇక్కడ దొరికే గ్యాస్కి మనకి ఎంత ఉండాలి? కనీసం 45 రూపాయలు 50 రూపాయలు ఉండాలి. అలాంటిది మనకే 101 రూపాయి ఉందంటే వాళ్ళకి 80 రూపాయలు ఉంటే ఏ రకంగా వ్యాట్లు వేస్తున్నారు మీరు? ఇంధనాన్ని సేవ్ చేయాలంటే యాక్చువల్గా సిఎన్జి మళ్ళీ గ్యాస్ బండ్ల బదులు సిఎన్జి డైరెక్ట్ పైప్ లైన్లు వేస్తారంటే, అందుకే 101 రూపాయి చేశారా ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 87 రూపాయలు ఉండేది. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత 101 రూపాయి అయిపోయింది. అది మా బాధ. ఆటోలు ఒకటి కిరాయిలు లేవు, ఓలా, ఓబర్లు, ర్యాపిడోలు, బైకులు బేభత్సం ఓన్ వెహికల్ మీద తోలేస్తున్నారు. అదేమనంటే మా ఇష్టం, మేము తోలుతాం, అదే మా డైలాగ్. ఇప్పుడు దాకా మాకు చాలా ఎదురు దెబ్బలు జరుగుతున్నాయి ఆటో వాళ్ళకి. ఓ పక్కన ఓబరు, ర్యాపిడో, ఓలా వీళ్ళు అతి తక్కువ రేట్లకి మమ్మల్ని హింసిస్తూ కుదేస్తున్నారు. మేము రోడ్డు మీద తిరగాలన్నా, ఇంటికి రూపాయి తీసుకెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే పెరుగుతున్న రేట్లు, కందిపప్పు కానుండి నూనె అన్ని రేట్లు పెరుగుతున్నాయి, అది అందరికీ తెలుసు. కానీ ఈ ఓబరు, ఓలా, ర్యాపిడో మా పొట్టగొడుతున్నట్టు మాకు చాలా తక్కువ రేట్లకి మమ్మల్ని వెళ్ళనిస్తున్నారు. బయట కిరాయిలు లేక చచ్చి చెడి వీడికి వెళ్తున్నా రూపాయి రావట్లా. ఓ ప్రభుత్వం కూడా మా మీద కొంచెం కన్నెర్ర చేసినట్టు ఫ్రీ బస్సులు పెట్టింది. వీటి వల్ల మేము చాలా అణిగిపోతున్నప్పుడు మళ్ళీ ఈ ఫ్యూయల్ సిఎన్జీల మీద రేట్లు పెంచుకుంటూ వెళ్తూ మమ్మల్ని చాలా ఇబ్బందికరంగా ఉన్నాం. ఆటో డ్రైవర్లు రోడ్డు మీద తిరుగుతున్నాం కానీ ఇంటికి రూపాయి కూడా అసలు. అప్పుల పాలల్లో చాలా మంది ఎన్నో కష్టాలు పడుతూ చాలా మంది చనిపోతున్నారు కూడా. ఇవి అందరూ పట్టించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా మా విజయవాడ సిఎన్జి ఆటో డ్రైవర్లు రేట్లు తగ్గించి ఈ ఓలా, ఊబర్ వాళ్ళ మీద కొంచెం యాక్షన్ తీసుకొని మాకు రేట్లు పెరిగేలా చేయమని కోరుకుంటున్నాం. పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు వైకాపాన్ని ఓడించండి. మన ప్రభుత్వం వస్తే, ఏది కూటమి ప్రభుత్వం వస్తే పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు తగ్గిస్తా ఉన్నారు. సిగ్గుండాలండి లోకేష్ గారు. మీ ఏ రకంగా ఆ మాట మీరు చెప్పి అధికారులు వచ్చినాక మీరు పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు ఎలా పెంచారు? మీకు తెలియట్లేదా? కేంద్రం పెంచింది, కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం అందరూ మీరే కదండి. ఏం చేస్తున్నారు మీరు? ప్రజలు మీరు ఎంతవరకు భారాలు వేస్తారు? మీరు ఇది కరెక్ట్ కాదని పద్ధతి కాదండి. ఇది పద్ధతిని మార్చుకోవాలా, పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు తగ్గించాలని కోరుకుంటున్నాను. వాళ్ళకి జగన్నామస్మరణ తప్ప వాళ్ళు ఏ మీటింగ్ పెట్టినా, కలెక్టర్ సభలు పెట్టినా, బహిరంగ సభలు పెట్టినా కానీ జగన్ అనే వాడి పేరు ఎత్తకుండా వాళ్ళు ఎక్కడైనా సభలు పెట్టారా? జగన్తో లేకుండా వాళ్ళు ఏది చేయలేరు. ఎందుకంటే జగన్ చేసిన ఫలాలను వాళ్ళు అనుభవిస్తున్నారు కాబట్టి జగన్ నామస్మరణ చేస్తున్నారు. ఇది మాత్రం ఘోరమైన విషయం. అక్కడ యుద్ధాన్ని చూపించి ఇక్కడ పెట్రోల్ ధరలు, గ్యాస్ ధరలు, సిఎన్జి ధరలు పెంచడం అనేది చాలా అన్యాయము. దీన్ని మేము ఖండిస్తున్నాం వైసీ దౌరున. ఇంకా విషయం ఏంటంటే వీళ్ళు మాత్రం ఫ్లైట్లో తిరగొచ్చు, మిగతా వాళ్ళు మాత్రం సామాన్యులు మాత్రం ఏది రిక్షాల్లో ఎక్కండి, సైకిళ్ళు కొనుక్కోండి అంటే వీళ్ళు చెబితే మేము కొనుక్కోవాలా ఏంటి సైకిల్? వీళ్ళు చెబితే మేము కొనుక్కోవాలా? మా డబ్బులతో మేము కొనుక్కుంటున్నప్పుడు ఆడేవాడు సైకిల్ కొనుక్కోమంటానికి సైకిల్ కొనుక్కుంటామా లేకపోతే ఎదురుబడి కొంటాం? ఆయనకి అనవసరమైన విషయం అది కదా. నువ్వు పెట్రోల్ రాష్ట్రంలో ఎక్కేటప్పుడు ఏం చెప్పావు? ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఏ బాధుడు ఉండదన్నావు. అన్ని బాధలు బాదుకుంటూ వచ్చేప్పుడు 2 ఏళ్ళు పూర్తి చేసుకున్నావు బాదుకుంటానే.
ఇంకా మరి నీకు అదంతా దేవుడిదయా మరి ఏమవుద్దో తెలియదు. ప్రజల మీద గుదిబండ లాంటిది, అది సామాన్యుడు మొయ్యలేని పరిస్థితి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం రాకముందు పెట్రోల్ ధరలు తగ్గిస్తానని సెల్ఫీ ఫోటోలు దిగి ప్రజలను మోసం చేశారు. ఇప్పుడు గెలిచిన తర్వాత పెట్రోల్ ధరలు పెరుగుతుంటే ఏ నిమ్మకి నీరెత్తినట్టు వాళ్ళు మాత్రం ఫ్లైట్స్లో, హెలికాప్టర్స్లో, పెద్ద పెద్ద వాహనాల్లో, క్యాన్వాయిల్లో తిరుగుతున్నారు. రేపు మహానాడు జరుగుతుంది, దానికి ఎంతమందిని ఆహ్వానిస్తారు, ఎంతమంది వెహికల్స్ వెళ్తాయి, ఎంత పెట్రోల్ ఖర్చు అవుతుంది, ఆ భారం అంతా ఎవరి మీద వేస్తారు? ప్రజల మీదే కదా. సామాన్య ప్రజలు కుదేలైపోతున్నారు. పెరిగిన ధరలు ఒకవైపు పెట్రోల్ ధరలు పెరిగితే సామాన్యులు ఎలా ప్రయాణం చేస్తారు ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి? ఇది ఆలోచించాల్సిన విషయం కదా. ఇది మంచి పరిణామం కాదు. కూటమి ప్రభుత్వం మోసం చేసి గెలిచింది, మోసంతోనే పరిపాలన చేస్తుంది. ప్రజలు తెలుసుకుని బుద్ధి చెప్పే రోజు తప్పకుండా వస్తుంది. ఎలక్షన్ల ముందు ఒక 2 నెలల ముందు పెట్రోల్ డీజిల్ ధరలు పెరగవన్నారు. ఆ రోజు నేను సోషల్ మీడియాలో పెట్టాను, పెట్రోల్ డీజిల్ ధరలు గ్యారంటీగా పెంచుతారు, ఇది ఎలక్షన్ల ముందు స్టంట్ అని చెప్పా. రూపాయి విలువ అస్సలు తగ్గలేదు అని బల్లకొద్ది నిర్మలా సీతారామన్ గారు తెగ చెప్పారు. రూపాయి విలువ ఇవాళ 96 పైసలు చేరింది. ఇది అసమర్థ ప్రభుత్వం, చేతకాని ప్రభుత్వం కాబట్టి ఈ దేశం ఈ విధంగా ఉంది. పెట్రోల్ లోకేష్ బాబు ప్రతి ఎలక్షన్ల ముందు ఇతర బంకుల దగ్గరికి వెళ్ళి అక్కడ రేట్లు పెరిగినాయి, ఆ స్టేట్లో రేట్లు తక్కువ ఉన్నాయి, ఈ స్టేట్లో రేట్లు ఎక్కువ ఉన్నాయి అన్నాను. ఇవాళ నీ స్టేట్ సంగతి చూడు స్వామి, ఈ స్టేట్లో రేట్లు పెరిగినాయి. నువ్వు మోడీ గారికి భయం చేస్తుంటే మా బతుకులు ఇలాగే ఉంటాయి. ఇంకా మోడీ గారికి భయం చేయడం మాని ప్రజల కోసం పనిచేయని నేను అంటాను. మన ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ డీజిల్ రేట్లు బాగా పెంచడం జరిగింది. గత 5 సంవత్సరాలుగా వైసీపీ గవర్నమెంట్లో పెట్రోల్ డీజిల్ పెంచామని పాదయాత్రలో నారా లోకేష్ గారి గోలగోల ప్రతి పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి, ప్రతి గ్యాస్ బంక్ దగ్గరికి వెళ్ళి పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెరిగిందని, గ్యాస్ పెరిగిందని చెప్పి చాలా గగ్గోలు చేసి మా ప్రభుత్వం వస్తే ₹1 కూడా పెంచమని చెప్పి నారా లోకేష్ గారు పాదయాత్ర ప్రతి చోట చెప్పుకుంటూ, అలాగే చిత్తూరు నుంచి శ్రీకాకుళం దాకా ప్రతి పాదయాత్రలో చెప్పుకుంటూ వచ్చారు. కాకపోతే గవర్నమెంట్ వచ్చిన 2 సంవత్సరాల్లో ₹3 పెట్రోల్ పెంచడం. ఇంకో విషయం ఏంటంటే ఈ భారతదేశంలో అత్యధిక పెట్రోల్ ధర మన ఆంధ్రప్రదేశ్లో ఉందని తెలియజేస్తున్నాం. ఎందుకంటే అన్ని చోట్ల కూడా మనకన్నా చాలా తక్కువగా ఉంది. ఇదే నారా లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ గత గవర్నమెంట్లో పెట్రోల్ డీజిల్ పెంచని చెప్పి పదే ఎక్కడ పడితే అక్కడ హామీలు ఇచ్చి, ఎక్కడ పడితే అక్కడ వాగ్దానాలు ఇచ్చారు. కానీ గడిచిన 2 సంవత్సరాల్లో పెట్రోల్ రేట్లు పెంచడం స్టార్ట్ చేశాడు. ఈ ₹3 రానున్న రోజుల్లో మరింత భారం పెరిగే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అడుగులేస్తుందని చెప్పి ఈ సభాముఖంగా ప్రజలు తెలియజేస్తున్నాం.